తన నిశిష్ట విశ్లేషణలతో ధర్మంపై దాడి జరుగుతున్నప్పుడు అడ్డుగా నిలుస్తూ హిందుత్వ ఆశయాల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. కొన్ని సంవత్సరాల పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందుత్వం, జాతీయ భావం గురించి చింతన లేని ఆ ఛానల్లో విడిచిపెట్టి డిజిటల్ మీడియా వైపు మళ్లారు. ఆర్ వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రారంభించారు. జర్నలిస్ట్ నవత హిందూ ధర్మ ప్రచారం, సంరక్షణలో తనదైన ముద్ర వేశారు. హిందుత్వం కోసం నిలబడడం పెద్ద సాహసమే, అందులోనూ మహిళ. నిత్యం బెదిరింపులు వస్తూనే ఉంటాయి. నవత గారికి సైతం అలాంటి బెదిరింపులు ఎన్నో వచ్చాయి. వాటికి బెదరకుండా విలువల కోసం నిలబడడం అంటే కేవలం మాటలు చెప్పడం కాదు. ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్ ఫౌండర్ ప్రముఖ జర్నలిస్ట్ నవత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరూ గట్టిగా చెప్పట్లతో ఆహ్వానిద్దాం. ముందుగా ఒక్కసారి గట్టిగా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ సమ్మేళన కార్యక్రమంలో వేదిక మీద ఉన్న మదన్ గుప్తా అంకుల్ కి, సదా వెంకటరెడ్డి గారికి, అలాగే జంగయ్య గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న పెద్దలకి నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడా శుభ సాయంత్రం. హిందూ సమ్మేళనం చాలా మందికి ఇందాక అన్న చెప్తుంటే అందులో ఆశ్చర్యం ఏం కనిపించలేదు నాకు. హిందూ సమ్మేళనం ఉంది, వచ్చి కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి రండి అంటే హిందువులా ఎవరు అని అడిగారంటే అన్నకు ఆశ్చర్యం అనిపించిందేమో కానీ నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడో హిందువులమని మర్చిపోయాం. మనం రెడ్లను గుర్తు పెట్టుకున్నాం, మనం కమ్మలను గుర్తు పెట్టుకున్నాం, మనం కాపులను గుర్తు పెట్టుకున్నాం, అంతేగాని మనం హిందువులం అన్నది మర్చిపోయాం. అది గుర్తు చేయడానికి 75 ఏళ్ల స్వతంత్ర తర్వాత ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూనుకుంటే ఆ కార్యక్రమానికి నాంది పడింది, అడుగు పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని, అంటే హిందువులను సంఘటితం చేయాలి, వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టాలి, ఒక మోపుగా తయారు చేయాలని ఆలోచన చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి మనందరం రుణపడి ఉండాలి. గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడదాం. నేను హిందువు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎందుకంటే వాళ్ళ క్వశ్చన్ ఏంటో తెలియకపోయినా చేయెత్తడం మాత్రం మంచిగా తెలుస్తుంది, ఎమ్మటే ఎత్తేస్తారు. అరే మీరు అట్లా ఆలోచిస్తే మాత్రం సూపర్. వాళ్ళొక్కలకే ఆ మనసులకే కులం తెలియదు, ఆ మనసులకే కొట్లాటలు తెలియదు, ఆ మనసులకే స్వార్థం తెలియదు. మీ అందరూ హిందువులే సరే, హిందువులుగా మీరు బ్రతుకుతున్నారా లేకపోతే హిందువులుగా మీరు జీవిస్తున్నారా? ఈ నేను మాట్లాడేది అయిపోయేలోపు చివరిలో మీకే అర్థమవుతుంది ఎంతమంది హిందువుగా జీవిస్తున్నారు, ఎంతమంది హిందువుగా బ్రతుకుతున్నారో నేను చెప్తాను. అయితే ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినప్పుడు పంచపరివర్తన, ఈ పంచపరివర్తన అంటే ఏంటి అని అంటే, ఒక మనిషి మనిషిగా బ్రతుకుతూ తాను పుట్టిన దేశం కోసం, తాను పుట్టిన ధర్మం కోసం నిలబడుతూ ఆ ధర్మాన్ని, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడం కోసం తనలో తాను చేసుకోవాల్సిన మార్పులు. ప్రతి మనిషి నేను చక్కగా ఉన్నా అనుకుంటాడు, కానీ గురిగింజ దాని కింద నలుపు చూసుకుంటుందా? చూసుకోదు, ఎరుపు చూసుకొని మురిసిపోద్ది. గట్నే మనం కూడా మనలో లోపాలు మనకు కనబడవు. మనమే నీ మస్తున్న నాకేం తక్కువ, నేను మాట్లాడట్లేదా, నేను బొట్టు పెట్టుకోవట్లేదా, నేను గాజులు వేసుకోవట్లేదా, అయ్యో నేను గుడికి పోవట్లేదా, ఇక నేను చేతికి కాషాయం తాళ్ళు కట్టుకోవట్లేదా, నేను హిందూ కాకపోవడం ఏంది? అరే ఆగస్టు 15 వస్తే, జనవరి 26 వస్తే నా స్టేటస్ పెట్టుకుంటా, నేను భారతీయుని కాకపోవడం ఏంది? ఇలాంటి ముచ్చట్లు చెప్పమంటే మస్తు చెప్తాం, కానీ రోజువారీ జీవితంలో మనం నిజమైన భారతీయులుగా, నిజమైన హిందువులుగా బ్రతుకుతున్నామా లేదా అనేది ఒక్కసారి మన మనస్సాక్షులను అడగాలి. మనం ఎదుటి వాళ్ళకి అబద్ధం చెప్పొచ్చు, కానీ మన మనస్సాక్షి దగ్గర ఎప్పుడూ అబద్ధం చెప్పలేం. సరే, ఇప్పటి వరకు బ్రతకకపోయినా
ఇక నుంచి 2047 వినిపిస్తూ ఉంటది. ఎందుకో తెలుసా? భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాలు అయ్యేలోపు, సెంచరీ కొట్టేలోపు ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా నిలబడాలి. అలా నిలబడాలి అంటే ఇక్కడున్న మనందరం కూడా మారాలి. ఇక్కడున్న మనందరం కూడా మనలో మార్పు తెచ్చుకోవాలి. ఆ మార్పులే ఈరోజు నేను మీకు తెలియజేస్తా. మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? మనం భూమి మీద బ్రతుకుతున్నామా? అంతేనా? ఇంకెక్కడైనా బ్రతుకుతున్నామా? భూమి మీదనా? గట్టిగా చెప్పండి కదా. మరి భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఈ భూమి అంటే ఈ పర్యావరణం, దీన్ని కాపాడుకోకుంటే మనం ఉండడానికి ఇంకో ప్లేస్ ఏమైనా దొరుకుద్దా? ఇంకో గ్రహం మీదకి ఏమైనా వెళ్తామా? సరే, పరిశోధనలు జరుగుతున్నాయి, వెళ్ళినప్పటికీ తర్వాత సంగతి. ప్రస్తుతం అయితే వెళ్ళగలమా? వెళ్ళలేము. మరి మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. సో పర్యావరణ పరిరక్షణ గురించి మొదటగా నేను చెప్తా. పర్యావరణం అంటే నాకు తెలుసు, నేను పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నా అనే వాళ్ళు ఎంతమంది? పర్యావరణం పిల్లలకు తెలుసు, పెద్దలకు ఎవరికి తెలియదు పర్యావరణం అంటే. ఎక్కడ చూడు పిల్లలు మాత్రమే చేతులు ఎత్తుతున్నారు. మనం నివసిస్తున్న ఈ విశ్వం మొత్తం కూడా పర్యావరణమే అన్న. దీన్ని ఎంతమంది కాపాడుకుంటున్నాం? దీన్ని కాపాడుకోకుంటే ఏమవుతుందో మీకు తెలుసా? భూమి కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, మనం పీల్చే గాలి కాలుష్యం అవుతుంది. ఇవన్నీ కాలుష్యం అయితే అసలు మనం బ్రతుకుతామా? అంటే మనం బ్రతకాలి అంటే, ఫస్ట్ మనుషులు బ్రతకాలి అంటే ఈ పర్యావరణాన్ని బ్రతికించాలి. అది పర్యావరణం కోసం కాదు, మన కోసం మనం బ్రతికించాలి. దానికోసం ప్లాస్టిక్ వాడకూడదు. ఎందుకు చెప్తున్నాను అనంటే, ప్లాస్టిక్ అనేది మనిషికి క్యాన్సర్ వస్తే ఎలా తినేస్తుందో తెలుసుగా మీ అందరికి. క్యాన్సర్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఆ తర్వాత ఇక ఈ లోకంలో ఉండవు. అలాగే ఈ ప్లాస్టిక్ కూడా ఒక్కొక్క స్టేజ్ లో భూమిని కలుషితం చేస్తూ అది వాడే వాళ్ళను కూడా హరించేస్తది, ప్రాణాలు తీసేస్తది. మీలో ఎంత మందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీరు ప్లాస్టిక్ బాక్సుల్లో మీ పిల్లలకు క్యారేజ్ కడుతున్నారు అంటే మీ పిల్లల్ని క్యాన్సర్ బారిన పడడానికి కారణమవుతున్నారు. వేడి పదార్థం ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టిస్తే అది క్యాన్సర్ కారకం అవుతుంది. అలాగే చల్లటి వాటర్ కూడా మీరు ప్లాస్టిక్ బాటిల్స్ లో పోసిస్తే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. ఒక ప్లాస్టిక్, ఇంత ముక్క ప్లాస్టిక్ తీసుకొని ఈ భూమిలో పాతి పెడితే 1000 సంవత్సరాలు పడుతుందట అది భూమిలో కలిసిపోవడానికి. అంత భయంకర మహమ్మారి ప్లాస్టిక్. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, మొక్కలను నాటండి, నీటిని వృధా చేయకండి. పశుపక్షుల కోసం బయట వాటర్ పెట్టడం, వాటికి ఎంతో కొంత దానా పెట్టడం, ధాన్యం పెట్టడం చేస్తూ ఉండండి. ఎందుకంటే మన మొక్కలమే కాదు, ఈ విశ్వంలో పశుపక్షులు అన్ని ఉంటేనే మనం మనుగడ సాధించగలుగుతాం. మన కోసమైనా మనం వాటిని కాపాడుకుందాం. ఈ రోజు వరకు మనం పర్యావరణాన్ని ఎంతవరకు కాపాడామో నాకు తెలియదు, కానీ ఇక నుంచి మాత్రం పర్యావరణాన్ని కాపాడటంలో మనందరం భాగస్వాములం అవుదాం. ఈ గాలిని కాలుష్యం చేయొద్దు. చూసారా, ఫ్రీగా వచ్చే గాలిని ఆక్సిజన్ అని మనం కొనుక్కుంటున్నాం. మీరు ఊళ్ళల్లో ఎవరైనా రాగానే గిన్ని మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతారు. మా సిటీలో అయితే మంచినీళ్ళు అమ్ముతారు. ఎండాకాలం వచ్చిందంటే ఫ్రీ నీళ్ళు ఇవ్వాలంటే భయపడిపోతారు. అవసరమైతే 10,000 అప్పిస్తారు, కానీ నీళ్లు మాత్రం ఇయ్యరు. అంత ఘోరమైన పరిస్థితి ఉంటది. అంటే పుక్కడికి వచ్చే వాటిని కూడా అనవసరంగా వాడేసి ఈ రోజు కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చినాం. ఇప్పుడు మనకే ఇట్లుందంటే రేపటి మన పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ కోసం ఆలోచించాలి కదా. వాళ్ళ కోసమైనా ఈ పర్యావరణాన్ని కాపాడాలి. రేపు వీళ్ళంతా నీళ్లు గాలి కొనుక్కోకుండా ఉండాలంటే ఈ రోజు మీరు వాటిని కాపాడాలి. ఇక రెండవది, ఈ విషయాన్ని అయితే నేను చాలా గట్టిగా చెప్పాలనుకుంటున్నా, ప్రతి చోట చెప్తున్నా. కుటుంబ ప్రబోధన్. మాది కుటుంబం, నేను కుటుంబంలో ఉంటున్నా, హాస్టల్లో ఉండట్లేదు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. నేను మా కుటుంబంతో ఉంటున్నా, హాస్టల్స్ లో ఉండట్లేదు అనే వాళ్ళు, అక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కూడా, మేము మా కుటుంబంతోనే ఉంటున్నా, మేము హాస్టల్స్ లో ఉండట్లేదు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమన్నావు? అందరు హాస్టల్స్ లో ఉంటారా ఏంది? ఇల్లు హాస్టల్ లాగా పరిగణించబడుతుంది ఇక్కడ ఉన్న మగవాళ్ళకి. పాపం పిల్లలు వాటర్ల లాగా కనబడుతున్నట్టున్నారు నాకు తెలిసి. అవునా అన్న? సరే, ఇప్పుడు మీరందరూ కుటుంబంలో ఉన్నారని చెప్పిండ్రు.
ఇక్కడ ఉన్న ఆడవాళ్ళను ఒక ప్రశ్న వేస్తా. మీరు అటు తిరగకుండా మీ ఆయన కాళ్ళకి వేసుకున్న చెప్పులు ఏ కంపెనీకి చెందినవి చెప్పగలుగుతారా? అదేంది పొద్దున్నేస్తే గుమ్మం ముందే ఇప్పుతాడు కదా చెప్పులు. సరే పోనీలే, మీ ఆయన పర్సులో ఎన్ని డబ్బులు ఉన్నాయో చెప్పగలుగుతారా? తెలియదా? మీ ఆయనే కదా. అరే కనీసం పర్సులో ఎన్ని పైసలు ఉన్నాయి? పోనీ ఫోన్ పే, గూగుల్ పే పాస్వర్డ్ ఎంతమందికి తెలుసు? అరేంది అన్నిటికీ నవ్వుతారేందక్క? నాకైతే అన్ని తెలుసు. మా ఆయన పట్టుమని 10 మంది లేరు. సరే మిమ్మల్ని కాసేపు ఉంచుదాం. అన్న మీరు చెప్పండి, కిందకు చూడకుండా మీ భార్యల వైపు చూడకుండా మీ భార్యలు ఈ రోజు కార్యక్రమానికి కట్టుకొని వచ్చిన చీర రంగు ఏంది? చీర రంగు మీ ముందు నుంచే వచ్చి ఉంటారు కదన్న. సరే పోనీ మీరు బయటకు వచ్చేసినాక వాళ్ళ చీరలు మార్చుకున్నారు అనుకున్నాం. వాళ్ళ చేతులకు వేసుకున్న గాజుల రంగు ఎంతమందికి తెలుసు? ఎందుకంటే అదే గాజులతో మీకు టీ ఇస్తారు, భోజనం పెడతారు, బట్టలు అందిస్తారు, అన్ని చేస్తారు. ఎంతమందికి తెలుసు? తెలుసా తెలియదా? గాజుల రంగు చెప్పడానికి ఏమి ఇబ్బంది అన్నా? సరే మీరు చెప్పండి, ఎక్కడున్నారో వాళ్ళ ఆవిడ. అందుకే ధైర్యంగా చెప్పారు మీరు, నాకు అర్థమైంది. చాలా ధైర్యంగా మీరు చెప్పినప్పుడే నేను గెస్ చేసిన. ఇప్పుడు చెప్పండి, మీరు కుటుంబం లాగా బ్రతుకుతున్నారా? కుటుంబం లాగా జీవిస్తున్నారా? కుటుంబంలో బ్రతుకుతున్నారా? ఉంటే ఖచ్చితంగా మీ భార్య చేతి గాజుల రంగు, మీ భార్యవి ఏంటి, అలాగే మీ భార్యలకు మీ ఫోన్ల పాస్వర్డ్లు తెలిసి ఉండాలి. నిజంగా తెలుసుంటే అది కుటుంబం. తెలిసి లేదు అంటే మాత్రం ఎవరికి వారే యమునా తీరే సమాజం కోసం ఒక ఇంట్లో బ్రతుకుతున్నట్టు లెక్క. ఈ రోజు హిందూ సమాజంలో మాత్రమే ఇలా ఉందన్న. మిగిలిన మతాలకు సంబంధించి రోజులో ఒక్కసారైనా ప్రార్థనల పేరుతోటో మరో పేరుతోటో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. మనం కలిసి కూర్చొని భోజనం చేస్తాం. ఎట్లా తెలుసా? భార్య సూపర్ గా సీరియల్ చూస్తా ఉంటది, ట్విస్ట్ నెక్స్ట్ ఏమొస్తుందని. భర్త చేతిలో మొబైల్ ఫోన్, కుడి చేతితో తింటుంటాడు, ఎడమ చేతితో మొబైల్ ఫోన్ ఆపరేట్ చేస్తుంటాడు. ఇక పిల్లలైతే వాళ్ళకు ఫోన్లు ఉంటేనేమో సోషల్ మీడియా, టిక్ టాక్, యూట్యూబ్ వీడియోలు చూస్తారు. అవి లేవంటే ఇక తప్పదన అమ్మ పెట్టిన సీరియల్ చూస్తారు. మళ్ళీ అందరం కలిసే భోజనం చేస్తాం. అవునా కదా? అవునా కదా నేను చెప్పింది? మరి అదైతే మనం మన భర్తకి ఏం వడ్డిస్తున్నాం, మన పిల్లలు ఏమి ఇష్టంగా తింటున్నారు అనేది పట్టించుకోకుండా యంత్రాలకు బానిసలుగా మారిపోతే కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు ఎలా వస్తాయి? కుటుంబంలో ఒకరి గురించి ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? ఈరోజు హిందుత్వం సగం నాశనం అయిపోవడానికి కారణం ఇలాంటి కుటుంబాలే. ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ పిల్లల గురించి ఆలోచన చేస్తూ పిల్లల గురించి సమయాన్ని కేటాయిస్తారో ఆ కుటుంబాలు చాలా చాలా బాగుంటాయి. ఆ కుటుంబం ఉన్న ధర్మం బాగుంటుంది. ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది ఇక్కడ తల్లిదండ్రులను. మీ పిల్లలకి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఎన్నెన్ని అకౌంట్లు ఉన్నాయి, ఆ అకౌంట్లు ఏ పేరుతో ఉన్నాయి, అందులో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? అగో వాళ్ళే చెప్తాను, 0 అట. పోనీ మీ పిల్లల ఫోన్ల పాస్వర్డ్లు ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? అంటే పిల్లల కోసం ఆస్తులు కూడా పెడుతున్నాం, పిల్లల కోసం డబ్బు సంపాదిస్తున్నాం, పిల్లల కోసం ఐశ్వర్యం సంపాదిస్తున్నాం, కానీ పిల్లలకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వట్లేదు. నువ్వు సంపాదించిన డబ్బు నీ కూతుర్ని కాపాడుతుందని గ్యారంటీ ఉందా? నువ్వు సంపాదించిన సంపాదన నీ కూతుర్ని సురక్షితంగా ఉంచుతుందని గ్యారంటీ ఉందా? ఈ రోజు మీరు సమయం ఇవ్వట్లేదు, మీరు ఇవ్వని సమయాన్ని ఇంకొకడు ఎవడో ఇస్తాడు. అరే ఇవాళ నా బర్త్డే, మా నాన్న గిఫ్ట్ ఇచ్చిండు కానీ కాసేపు కూడా నా పక్కన కూర్చొని మాట్లాడట్లేదు అంటే, మీ నాన్న మాట్లాడితే మాట్లాడింది, లేకపోతే లేదు, నువ్వు నా బండెక్కు, నేను సినిమాకి తీసుకపోతా, బిర్యానీ పెట్టిస్తా, ఈ రోజు మొత్తం నీతోనే గడుపుతా అంటాడు. అనగానే అమ్మా నాన్న కంటే మా అమ్మ నాన్నకు నా మీద ప్రేమే లేదు, వీడికి నా మీద ఎంత ప్రేమ ఉంది చూడు, ఆ తర్వాత ముక్కలు కోసి ఫ్రిడ్జ్ లో పెడతాడనే విషయం తెలియదు. అప్పుడు మాత్రం వాడు చూపించిన ప్రేమ మస్తు నచ్చుద్ది, నచ్చి వాడు ఎమ్మటి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి అంటే అమ్మాయి గాని అబ్బాయి గాని ఒంటరితనం ఫీల్ అవ్వడం. అసలే మనం ఒక్కళ్ళు ఇద్దరు కన్నా ఒక్కళ్ళిద్దరిని కూడా
మనం సమయం ఇవ్వం. వాళ్ళలో బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, వాళ్ళ ఆనందాలు ఎవరితో పంచుకోవాలో తెలియదు, వాళ్ళకు సమయం ఎవరితో గడపాలో తెలియదు. గడపనప్పుడు ఎవడో ఒకడొచ్చి ఆ సమయాన్ని గడపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అరచేతిలో ఆకాశాన్ని చూపించి చందమామను అద్దంలో చూపించేసరికి ఇదంతా హిందూ ధర్మమే శుద్ధ దండగా, అమ్మా నాన్నలు అంతకంటే దండగా, తోబుట్టువులు అంతకంటే దండగా, వీటన్నిటికంటే నేను ప్రేమించినోడు సూపర్, అలా మతం సూపర్. మా అమ్మ నాకు రామాయణం గురించి కూడా నేర్పలే, వీళ్ళు చూడు మొదటి రోజు నుంచే నాకు ఖురాన్ నేర్పిస్తారు. మా అమ్మ నాన్న నాకు పద్ధతిగా బట్టలు వేసుకోవడం నేర్పలే, వాళ్ళు చూడు మరుక్షణం నుంచి నేను పెళ్లి చేసుకోవాలంటే ముందు వాళ్ళ పద్ధతులు పాటించి వాళ్ళ బట్టలు వేసుకోవాలట అని మన ధర్మాన్ని చీకొడుతూ, తల్లిదండ్రులను చీకొడుతూ ఆడపిల్లలు, ఈ రోజు ఆడపిల్లలే కదా అబ్బాయిలు కూడా మతం మారుతున్నారు. ధర్మాన్ని తల్లిదండ్రులే చేజేతులా సర్వనాశనం చేస్తున్నారు. దానికి బలైపోతుంది ఎవరో తెలుసా? హిందూ ధర్మం కాదు, మీ కుటుంబాలు, మీ పిల్లలు. మీరు చేసే తప్పులన్నిటికీ ఈరోజు మూల్యం చెల్లిస్తుంది మీ పిల్లలు. మీ కూతురికి మీ కొడుకుకు రోజులో ఒక 10 నిమిషాల సమయం ఇవ్వనప్పుడు మీరు వాళ్ళని కానీ ఏం లాభం? ఆస్తులు కూడా పెట్టడం కోసమే కన్నారా, లేకపోతే సమాజం కోసమా? ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. ఇది చాలా గట్టిగా చెప్పాల్సిన ప్రశ్న. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ లేదు. అడిగినవి కొనిస్తే ప్రేమ కాదు, పట్టుబట్టలు కొనిస్తే ప్రేమ కాదు, పెద్ద కాన్వెంట్ లో చదివిస్తే ప్రేమ కాదు, వాళ్ళ కోసం సమయం కేటాయిస్తే ప్రేమ, వాళ్ళ ఇష్టాలు ఏంటి అనేది తెలుసుకుంటే ప్రేమ, వాళ్ళకి ఏం ఇష్టం ఏం కష్టం అనేది తెలుసుకుంటే ప్రేమ, అసలు వాళ్ళకు ముందు ఏం చెయ్యాలనుకుంటున్నారు అనే వాళ్ళ ఆలోచనను గ్రహిస్తే ప్రేమ. ఆర్టిఫిషియల్ ప్రేమలొద్దు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రేమనివ్వండి. ఇంకొకటి, సిటీ నుంచి ఈ రోజు పల్లెటూర్ల వరకు వ్యాపించిన ఒక జబ్బు ఏంటంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అవునక్క, నా బిడ్డకు సంబంధం చూసినావు కానీ అత్తమామలు ఉన్నారా? మరి అత్తమామలు ఉంటే కష్టం కదా, నా బిడ్డకు పని చేయడం రాదు, మరి అత్తమామలతో ఉంటదంటే మాత్రం పెళ్లి చేయ చెప్తున్నా. మళ్ళీ పెళ్ళవంగానే వేరు కుటుంబం పెట్టిస్తా అంటే తప్ప. ఇగో ఆడబిడ్డలు ఉన్నారా? ఆడబిడ్డలు ఉంటే కష్టం. ఇక ఇటు అబ్బాయి సైడ్ నుంచి ఇక ఒక్కతే కూతురా, ఇంకెవరైనా ఉన్నారా? మళ్ళీ ఒక్కతే కూతురు కాకపోతే రేపు ఆస్తి పాస్తులు మళ్ళీ పంపకాలు ఇవన్నీ గొడవలు అయితే. మనుషులతో బ్రతకాలి అనుకోవట్లేదు, మనుషులు సంబంధ బాంధవ్యాలతో బ్రతకాలి అనుకోవట్లేదు. మొబైల్ ఫోన్స్, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఓవెన్లు ఇలాంటి ఎలక్ట్రిక్ వస్తువులతో బ్రతకాలనుకుంటున్నారు. తల్లిదండ్రులను బ్రతికుండంగా వేరే కుటుంబంలో ఉంచిన ఏ కొడుకైనా ఏ కూతురైనా బ్రతికున్నా దండగా. తల్లిదండ్రులను చూసుకోలేని బిడ్డలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులను చూసుకోవట్లేదు, రేపు మీ తల్లిదండ్రులను మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారా? చూడండి, ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఉంటే రామాయణం గురించి చెప్తారు, మహాభారతం గురించి చెప్తారు, పిల్లలకు మంచి చెడ్డ చెప్తారు. మీరు ఇవ్వలేని సమయాన్ని వాళ్ళు పిల్లలకు ఇస్తారు. వీటిన్నిటి వల్ల ఎంత లాభం? అందులో ఎక్కడో ఒక దగ్గర ఏదైనా మాట అనగానే మనకు చాదస్తం అనిపిస్తుంది. చిన్నప్పుడు మనం ఎన్ని చిల్లర పనులు చేసుంటాం, వాటన్నిటిని భరించిన తల్లిదండ్రులు ఈ రోజు మనకు చాదస్తలాగా కనబడుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు అనేవి పెద్ద గుదిబండలాగా కనిపిస్తోంది. ఉమ్మడి కుటుంబాలుగా బ్రతకడం నేర్చుకోండి. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు, పిల్లల్ని హాస్టల్ కి పంపించేసి మిషన్లు లాగా పనిచేయడం మానండి. అది ఎప్పటికీ మంచిది కాదు. ఏ కుటుంబం అయితే కనీసం రోజులో ఒక్కసారైనా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కలిసి కూర్చొని భోజనం చేస్తారో అలాంటి కుటుంబాలున్న ఏ దేశమైనా ఏ సమాజమైనా సుభిక్షంగా ఉంటుంది. అలాంటి దేశాన్ని మనం తయారు చేద్దామా వద్దా? అలాంటి దేశం కావాలా వద్దా? అలాంటి కుటుంబం కావాలా వద్దా? అలాంటి కుటుంబం కోసం ఈ రోజు నుంచి మీరంతా అడుగు ముందుకేస్తారా లేదా? ఓకే, కుటుంబాన్ని ఎలా ఉండాలో తెలుసుకున్నాం. మరి కుటుంబం బాగున్నంత మాత్రాన ఈ దేశం సుభిక్షంగా మారిపోద్దా? నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అని ఆలోచిస్తే ఈ దేశం వృద్ధి చెందుద్దా? కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా కుటుంబం లాగా భావించాలి.
ఈ సమాజం మొత్తం నా కుటుంబమే అనుకోవాలి. ఏ ఇంట్లో ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా అన్నలాగా ప్రతి ఒక్కరూ వెళ్ళి నిలబడాలి. నా చెల్ల మీద కాదుగా వాడు కామెంట్ చేసింది, నా చెల్ల మీద కామెంట్ చేయని, అప్పుడు ఆడి సంగతి నేను చూసుకుంటా. గది కాదు కావాల్సింది. ఏ చెల్ల మీద కామెంట్ చేసినా పోయి తొక్క తీయాలి. అలా ఉండాలి. ఆర్థిక అసమానతలు లేని సమాజం ఉండాలి. కుల వివక్షత లేని సమాజం ఉండాలి. గడప లోపల కులం, గడప దాటితే హిందూలం అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి ఒకసారి, గడప లోపల కులం. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. గడప దాటితే హిందువులం. గడప దాటితే, గడప దాటితే. ఇప్పుడు అర్థమైంది కదా, నువ్వు రెడ్డి కాదు, నువ్వు రాజు కాదు, నువ్వు కమ్మ కాదు, నువ్వు కాపు కాదు, నువ్వు హిందూ. నువ్వెవరు అంటే నువ్వు ఒక హిందూ. ఇంకెప్పుడు ఎక్కడ ఎవరు అడిగినా కూడా కులం చెప్పకండి. కులాలతో చిచ్చు పెట్టాలనుకునేవాడు గూబ గుయ్యమనేలాగా నేను హిందువుని అని గర్జించి చెప్పండి. గొంతు పెకల్చండి. ఇక్కడ కాదు, మనం మాట్లాడితే ఆ సౌండ్ పక్కనోడికి రీసౌండ్ లాగా వినిపించాలి మనం చెప్పేది. జై శ్రీరామ్. హిందువులు ఎందుకు తప్పు చేస్తున్నామా? భయపడుతున్నామా? ఎవరికి భయపడుతున్నాం? ఎందుకు భయపడాలి? నేను హిందువుని, నేను రాముడి వారసురాల్ని అని చెప్పుకోవడానికి గట్టిగా చెప్పాలా. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక అసమానతలు లేకుండా నేను ఎవ్వరి కులాన్ని చూడను, ఒక్కటే చూస్తా. వాడి గుణం మంచిదా కాదా, వాడి గుణం ఎలాంటిది. వాడి గుణం చెడ్డ గుణం అయితే వాడికి దూరంగా ఉంటా, అంతేగాని వాడి కులాన్ని బట్టి వాడికి నేను దూరంగా ఉండా. మనం కులాన్ని పట్టుకొని దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తే ఆ కుల వివక్షతను చూపించి, ఇగో మీ దాంట్లో అయితే మిమ్మల్ని తక్కువ చూస్తారు, మా దాంట్లోకి వచ్చిండ్రు అనుకో ఆయిల్ రాయంగానే అసమానతలన్నీ పోతాయి, మిమ్మల్ని ఎంత గొప్పగా చూస్తావో తెలుసా అంటారు. పోని వాడు ఆయిల్ రాసుకొని నదిలో మునిగిన తర్వాత వాడిని ఏమన్నా అట్లా చూస్తారా అంటే, లేదు లేదు, ఇక్కడ కూడా మాకు మళ్ళా రిజర్వేషన్ కావాలా. మరి ఈ రిజర్వేషన్ కావాలా, ఇవన్నీ కావాలన్నప్పుడు గాయలు రాసుకోవడం ఎందుకు, మునుగుడు ఎందుకు? ఎందుకంటే అన్ని మతాలలో కులాలున్నా కూడా హిందూ ధర్మంలోని కులాలు మాత్రమే బయటపడుతున్నాయి. ఆ కులాలు మాత్రమే కొట్టుకుంటున్నాయి. ఆ కులాల వివక్షత మాత్రమే బయట సమాజానికి కనిపిస్తోంది. ఈ రోజు ప్రపంచంలో 74 ముస్లిం దేశాలు అనుకుంటా నాకు తెలిసి ఉంటే, ప్రతి దేశం కొట్టుకుంటుంది. సున్నీలు షియాలని ఇంకొకటి ఇంకోటని కొట్టుకుంటున్నాయి. కానీ దాని గురించి ఇక్కడెక్కడైనా చర్చ జరుగుతా? జరగదు. అదే ఒక అగ్ర కులానికి ఒక తక్కువ కులానికి మధ్య చిన్న గొడవ జరగనియండి, నా సావిరంగి అందరూ వస్తారు, జై భీమ్ అంటారు, జై భీమ్ అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు, ఆడ కూర్చుంటారు, పెద్ద ఉద్యమం లేపుతారు. ఎందుకంటే అది మనం ఇచ్చిన అలుసు. ఆ అలుసుకు ఈ రోజు నుంచి పులి స్టాప్ పెట్టాలి. మేము కులం అనేది ఆలోచించం, మేము గుణం మాత్రమే ఆలోచిస్తాం. ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా మేము నిలబడతాం. ఏ ఇంటి కష్టాన్నైనా మా ఇంటి కష్టంగా చూస్తాం. ఒకరి కోసం ఒకరం కలిసి జీవిస్తాం అనే ఒక సమాజం రావాలి. ఇంకొకటి, మన దగ్గర ఉన్న మహా చెడ్డ గుణం ఏంటంటే, కులంతో పాటు మనం బాగా విలువిచ్చేది పైసకి. పైసున్నోడు ఎవడైనా సరే తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాం. పైస లేదనుకో వాడిని గడప నుంచి బయటే మంచినీళ్ళు తాగుతావా అని కూడా అడగం. అలా మనిషికి మనిషి విలువిచ్చుకోవాలి, పైసకు కాదు. ఇవాళ ఉంటది రేపు పోతుంది. చెంచల మనస్తత్వం కలిగింది లక్ష్మమ్మ, ఎక్కడో ఒక దగ్గర స్థిరంగా ఉండదు. నువ్వు నీ గుణం ఎలాంటిదో చూసి నీ గుణాన్ని బట్టి అక్కడ ఉండాలా ఉండకూడదా అని డిసైడ్ అవుతుంది. నీ గుణం ఉన్నోళ్ళొకలాగా లేనోళ్ళొకలాగా చూసే గుణం అంటే ఖచ్చితంగా లక్ష్మీమాత ఉండదు. కాబట్టి మనుషులకు విలువివ్వండి, పైసకు కాదు. పైసకు విలువిచ్చి పైశాచిక ఆనందాన్ని పొందడం మానేయండి. అందరం కలిసి ఈ రోజు హిందూ సమ్మేళనం చేసుకున్నట్టే మళ్ళీ కార్తీక మాసం రాగానే హిందూ కార్తీక వనభోజనాలు చేసుకుందాం. కుల వనభోజనాలు వద్దు మనకి ఈసారి. కమ్మ వనభోజనాలు, కాపు వనభోజనాలు, ఇంకో వనభోజనాలు వద్దు. మనందరం కలిసి ఈసారి చేసుకోవాల్సింది హిందూ వనభోజనాలు. ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరం అందరం కలిసి ఒక దగ్గర కూర్చుందాం, కలిసి తిందాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి ఆడుకుందాం, కలిసి సరదాగా గడుపుదాం. అప్పుడు మనల్ని ఎవరు విడగొడతారో చూద్దాం.
దగ్గరికి పోయిండ్రు. ఓ పండ్ల కొట్టు దగ్గరికి పోయినాక ఒక అరటి గెలకు మంచిగా అరటికాయలు కనిపిస్తున్నాయి. ఆ పక్కనే కొన్ని అరటికాయలు గెల నుంచి విడిపోయి ఒక్కొక్కటిగా పడి ఉన్నాయి. మీరు ఏ పండ్లను కొనడానికి ఇష్టపడతారు? ఎందుకు గెలకున్నాయి కొంటారు? అవి అరటి పండ్లే, ఆ గెల నుంచి ఊడిపడ్డాయి ఇవి కూడా. ఎందుకు ఇష్టపడట్లేదు అంటే విడిగా పడున్న వాటిని ఎవ్వరు ఇష్టపడరమ్మా, ఎవ్వరు విలువివ్వరు. ఈరోజు అందుకే ఈ దేశంలో అక్కడ దాకెందుకు మన రాష్ట్రంతో సహా ప్రతి దగ్గర ముస్లింలకు క్రైస్తవులకు ఇస్తున్నంత విలువ హిందువులకు ఇవ్వరు. ఇస్తారా? ఇవ్వరు. రెడ్లకి ఇస్తారు, కమ్మలకి ఇస్తారు, కాపులకి ఇస్తారు, మాలకి ఇస్తారు, మాదిగకి ఇస్తారు, ఇంకో కులానికి ఇంకో కులాల చొప్పున విలువిస్తారు, కానీ హిందుత్వానికి విలువివ్వరు. ఎందుకో తెలుసా? మనం అట్లా విడివిడిగా పడున్న అరటికాయలం కాబట్టి వాటితో ఉపయోగం లేదనుకుంటారు, అవి కంటికి ఇంపుగా కనబడట్లేదు అనుకుంటారు. కాబట్టి సమాజంలో మార్పును సాధిద్దాం. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం, ధనం అనే అహం ప్రదర్శించని మనుషులం. కడుపు నిండా ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టండి, అది మాత్రమే తృప్తినిచ్చేది. వాడికి పైసలు ఉన్నాయా లేవా అని కాదు. దాహంతో వచ్చిన వాడికి కడుపు నిండా మంచినీళ్ళు ఇవ్వండి, అది మాత్రమే తృప్తినిచ్చేది. నువ్వు పైసలు ఎంత ఇచ్చినా తృప్తి రాదు. 1,00,000 ఇస్తే 2 లక్షలు ఇవ్వాలనిపిస్తుంది, 2 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇవ్వాలనిపిస్తుంది. కానీ ఒక్కసారి కడుపు నిండింది అంటే ఇక మళ్ళీ కావాలి అనిపించదు. నేను ఆడపిల్లల్ని, ఇక్కడున్న యువత అందరికీ చెప్తున్నానా, మీ చెల్లెళ్ళు అనుకోండి, ఎక్కడైనా అమ్మాయి పొరపాటుగా దారి తప్పుతున్నట్టు కనిపిస్తే, ఎవరితోనైనా మాట్లాడుతున్నట్టు కనిపిస్తే నాకెందుకు అని వదిలేయకండి. ఇంట్లో ఉన్న పెద్దలకు చెప్పండి. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో పనిచేస్తున్న ఆడపిల్లలు కూడా సురక్షితంగా లేరు. దానికి నిదర్శనాలు కొక్కొల్లలుగా కనిపిస్తున్నాయి. మాకేంటి అని వదిలేయకండి. మనలో ఉన్న అసమానతలను చూపించి, మనలో ఉన్న ఆర్థిక పరిస్థితులను చూపించి ఆడపిల్లల్ని ఈ ధర్మం నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లలు లేకుంటే ఇక హిందూ ధర్మం ముందు తరాలకు వెళ్ళదు. ఆడపిల్లలు మాత్రమే పిల్లల్ని కానీ ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. కాబట్టి చాలా టార్గెటెడ్ గా ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆడపిల్లలు బంగారంతో సమానం, బంగారం కంటే విలువైన వాళ్ళు, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి. దీనితో పాటు ఇంకొక విషయం ఏంటంటే, మన దేశీయ ఉత్పత్తులను మాత్రమే కొనండి. చైనా వస్తువులను బ్యాన్ చేయండి, పాకిస్తాన్ వస్తువులను బ్యాన్ చేయండి, టర్కీ యాపిల్స్ ని కొనకండి. ఈ దేశంలో పండే పంటలను, ఎందుకంటే ఏ కాలంలో ఏ పంట పండుద్ది అనేది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ పంటలనే కొనండి. ఈ దేశంలో తయారైన వస్తువులు ₹1 ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు మన ఇంట్లో సొమ్ము మన కోసం ఖర్చు పెట్టుకుంటాం, కానీ పక్కింటోడి కోసం ఖర్చు పెడతామా? మరి మన సంపాదన తీసుకుపోయి ఏదో విదేశీ వాడి వస్తువులు కొని వాడిని ఆర్థికంగా మంచిగా చేద్దామా, లేకపోతే మన దేశంలో వాళ్ళ కొని మన దేశం వాళ్ళనే మంచిగా చేద్దామా? ఎవరిని చేద్దాం? మన దేశం వాళ్ళనే కదా. కాబట్టి ఈ రోజు నుంచి విదేశీ వస్తువులు ఏవి కొనకండి, విదేశీ ఆహార పదార్థాలను తినకండి. పిజ్జాలు, బర్గర్లు, మ్యాగీలు, నూడిల్స్, ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం కూడా శ్రేయస్సు కాదు. ఈ రోజుల్లో 10 సంవత్సరాల్లోనే ఆడపిల్ల పెద్దదవుతుందన్నా, 12 సంవత్సరాల్లోనే మగపిల్లల్లో కోరికలు పుడుతున్నాయన్నా ఈ పిచ్చి తిండ్ల కారణంగానే. కాబట్టి ఆ తిండ్లకు పిల్లల్ని దూరం పెట్టండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా దూరంగా ఉండండి. లేనిపోని రోగాల బారిన పడకండి. మన సంస్కృతిని పాటించండి. మన సాంప్రదాయ కట్టుబొట్టును ఖచ్చితంగా బొట్టు పెట్టుకునే బయటికి వెళ్ళాలని పిల్లలకు చెప్పండి. దేవుడికి దండం పెట్టుకునే బయటికి వెళ్ళాలని చెప్పండి. ఎంతమంది మగవాళ్ళకి ఇక్కడ పంచ కట్టొచ్చు? అది మన పద్ధతి. కానీ పంచకట్టు ఎంత మందికి వచ్చంటే సగం మంది కూడా చేయొత్తట్లే. పోనీ మీ పిల్లలకి ఎంతమంది తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు పంచకట్టు? ఈ రోజు ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామంటే, పెళ్లి జరుగుతుందంటే ఆడపిల్లకు చీర కట్టడానికి ఒకడు వస్తుండు, ఓ మొగతను వచ్చి ఆడపిల్లకు చీర కడతాడు. అంటే చీరలు కట్టడం కూడా నేర్పించట్లే మనం ఆడపిల్లలకి. మన చీర కట్టు పోయింది, మన లంగా ఓణీలు పోయినాయి, మన లంగా జాకెట్లు పోయినాయి. జీన్సులు అనేవి వచ్చేసి షార్ట్లు, జీన్సులు, కొత్త కొత్త రకాల బట్టలు వచ్చి విదేశీ పాశ్చాత్య సంస్కృతిని మనం అలవాటు చేసుకుంటున్నాం. అది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. వారానికి ఒకసారి దేవాలయాలకు వెళ్ళండి కుటుంబ సమేతంగా. ప్రతి శనివారం, ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది, ఆ గుడిలో భజన కార్యక్రమం పేరుతోటి ప్రతి శనివారం హిందువులంతా కలవండి. ఆ పంతులు గారికి చెప్పి ఒక్కొక్క వారం ఒక్కొక్క శ్లోకం యొక్క వివరణను పిల్లలకు చెప్పమనండి. యువతంతా కూడా వీకెండ్ భజన క్లబ్స్ పెట్టండి. ఆ భజన క్లబ్లలో పెద్దలను కూడా జాయిన్ చేయండి. మన సంస్కృతి
తీసుకోవాలి. మీ చేతుల్లోనే ఉంది దేశ భవిష్యత్తు అనే విషయాన్ని మర్చిపోకండి. దీంతో పాటు రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతలు, హక్కుల కోసమే పోరాడుతూ ఉంటాం, కానీ బాధ్యతల కోసం విస్మరిస్తూ ఉంటాం. తాగి బండి నడపడం ఎంత ప్రమాదమో డబ్బు తీసుకొని ఓటేయడం కూడా అంతే ప్రమాదం. నేను ఇంతవరకు డబ్బు తీసుకొని ఓటేయలేదు అనే వాళ్ళు ఎంతమంది ఉండరు? ఎందుకంటే మనం ఓటును నమ్ముకోవట్లేదు, ఓటును అమ్ముకుంటున్నాం. రాజ్యాంగం మనకిచ్చిన అతి గొప్ప బాధ్యతను విస్మరించి ఆ రోజు వచ్చే నోటు కోసం మన 5 సంవత్సరాల జీవితాన్ని బానిసలుగా మార్చేస్తున్నాం. హెల్మెట్ పెట్టుకునే ప్రయాణం చేయాలి, జిబ్రా క్రాసింగ్ లోనే రోడ్డు క్రాస్ చేయాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, పెద్దల్ని గౌరవించాలి. ఎవరైనా కడుపుతో ఉన్న వాళ్ళు ఇంకొకరు కనిపిస్తే రోడ్డు దాటడంలో గాని, వాళ్ళు నిలబడి ఉన్నా గానీ వాళ్ళకి సీట్లు ఇవ్వాలి. ఆకలితో ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి అన్నం పెట్టాలి. కాలు తాకితే సారీ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ సారీ? ఎవరి సాంప్రదాయం? కాళ్ళకు దండం పెట్టాలి, పెద్దవాళ్ళు కనబడగానే ఆశీర్వాదం తీసుకోవాలి. ఇవన్నీ ఎవరు మనల్ని కొట్టి చెప్పరు, లేకపోతే మన రాజ్యాంగం పుస్తకం ఇచ్చి చదువుకోమనరు. భారతదేశంలో పుట్టిన పౌరుడిగా ఇవన్నీ మన బాధ్యతలు. వీటన్నిటితో పాటు ఫైనల్ గా మన భాషను మర్చిపోకండి. ఇంగ్లీష్ భాష అనేది ప్రపంచ దేశాలతోటి మనకు కాంటాక్ట్ ఉండడం కోసం మాత్రమే తప్ప ఆ భాష మనం బ్రతకడం కోసం కాదు. మన స్వభాష, దేశ భాషలందు తెలుగు లెస్స అనే విషయాన్ని మర్చిపోకండి. ఇంట్లో పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి. అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ అనిపించుకోండి. మమ్మీ అంటే సమాధితో సమానం. రోజుకు ఒకసారి మీరు సమాధి అని గుర్తు చేసుకోకండి. గ్రాండ్మాలు, గ్రాండ్పాలు మనకొద్దు. వీటన్నిటిని పాటించడం ద్వారా 2047కు ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టొచ్చు. వీటన్నిటిని పాటించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేకపోతే ఇప్పుడు చెప్పేసింది ఇక్కడ విన్నాను, ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయేలోపు ఇటు నుంచి వదిలేస్తాను, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా ఉంటాను అంటారా? మేము వీటన్నిటిని పాటిస్తాం అనే వాళ్ళు గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. అంతేనా? 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 ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలండి అందరికీ.